ప్రార్థన చేయి జయశ్రీ, ఒక్క నిమిషం చేయి. సరే ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన, వందనాలు. ఇదిగో ప్రభువా, అయ్యా మరి దేవా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి దేవా, అయ్యా వాక్యమే దేవుడై ఉంటుండగా దేవా, ఆ వాక్యాన్ని మా హృదయంలోకి ప్రభా ప్రవేశపెట్టిస్తూ అయ్యా మా యొక్క హృదయాల్లో మీరు నివసించండి ప్రభా. నిజంగా ఎప్పుడైతే నీ వాక్యాన్ని మా హృదయాలు నిలిపి ఉంచుకుంటామో, దానిలో ఆనందిస్తామో దేవా, అయ్యా నిశ్చయంగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు అని అయ్యా పదే పదే నీ కృపాసన యొద్ద చేరుతున్నావు. మా అందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటుండగా ప్రియ పరిశుద్ధాత్ముడా మీరే మీ ఆత్మ స్వాధీనించుకోండి అయ్యా. నాకైతే ఏమీ తెలియదు కానీ అయ్యా మీరే మాట్లాడండి ప్రభా, మీరే దర్శించండి ప్రభా. అయ్యా నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 12వ వచనంలో ఏం చెప్తున్నానంటే, యాకోబుకు రాసిన పత్రిక 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే శోధన ఎవరు ధన్యులు అని చెబుతున్నాడు? మనకు మత్తయి సువార్తలో కొన్ని ధన్యతలు చూపిస్తూ ఉంటాడు, కొన్ని ధన్యతలు చూపిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి చదువురు. ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపసాగి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ 10 ధన్యతలు మనకు చూపిస్తున్నాడు. యేసు ప్రభు స్వయంగా కొండ మీద ఎక్కి కూర్చుని మాట్లాడుతున్నాడు. ఏమని? మొట్టమొదటి ప్రసంగం అదేనమాట, ఆయన చేసిన ప్రసంగం. 3 రోజులు కూడా ఆయన మనుష్యుల మధ్యలో కూర్చుని ప్రసంగం చేస్తూ ఉన్నాడు. 3 రోజులు ఒక్క నిమిషం కూడా అటు ఇటు కదల్లా. 3 రోజులు అంట. అసలు అది ఎంత, ఇప్పుడు మనం ఒక అరగంట కూర్చోడానికి నడువులు పీకేస్తున్నాయి, కాళ్ళు పీకేస్తున్నాయి అని అంటాం. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అంట కనీసం వాళ్ళు తినటానికి లేగవలేదంట, తాగటానికి లేగవలేదంట, తల కూడా తెప్పలేదు. మరి యేసు ప్రభు మాట అంటే అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. అంటే ఆయన మాట మనిషిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనం చెప్పిన మాట కొంతమంది అంటారు, ఇంకోళ్ళు ఆలకించరు. దేవుడు అంటే మనలో అంత ఆకర్షణ దేవుడు ఇంకా పెట్టలేదు. ఆ మాట అంతగా మనలో ప్రజ్వలించాలంటే దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ గడపాలి, దేవుని సన్నిధిలో వాక్యంతో ఎక్కువ గడపాలి. అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు దాన్ని ఎదుటి వాళ్ళకి ఆకర్షించబడేట్లుగా, ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదకరంగా, ఎదుటి వాళ్ళకి దీవెనకరంగా మారుస్తాడు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆ 10 ధన్యతలే కాకుండా మనకి ఇంకో ధన్యత ఉందంట. 12వ వచనంలో పౌలు గారు రాసిన యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడంట? శోధన సహించువాడు. శోధన అంటే ఏంటి? శోధన అంటే ఏంటి? మందిరానికి రాకుండా చెప్పు, మందిరానికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళటం, అర్థమైందా? ఇప్పుడు దానికి పీకుతూ ఉంటుంది మనకి, అంతే కదా. ఇప్పుడు దానికి పీకుతూ ఉంటుంది మనకి. ఆ పీకటాన్ని ఏమంటారు? శోధన అన్నమాట. కానీ మరలా ఇక్కడ చెప్పే శోధన వేరు. ఈ శోధన ఏంటి? దేవుడు మనకి కొన్ని హింసలు, కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాటిని మనం సహించాలంట. సహిస్తే ఏమైద్ది అంటున్నాడు? అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దానిపైన ఒక మాట ఉంటుంది చూడండి, 3వ వచనంలో
అక్కడే పైన 3వ వచనం. నా సహోదరుల బోధకులమైన మనము మరి కాదుమా 2వ వచనం. 2లో 3 కాదుమా పైనే 3వ వచనం. 2, 3 చదువు. పైన పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నా సహోదరులారా, అక్కడ నుంచి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మన విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిద్దంట. మీరు నానా విధములైన శోధనలో వదిలిపెట్టరా పోరా, లేకపోతే ఇంటికాడ వాడిని కూర్చుందా ఆడుకొని. పిల్లలు ఉన్నారు బయట లేరా? అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మన విశ్వాసానికి పరీక్ష కలిగిద్దంట. ఇప్పుడు విశ్వాసం ఉంది, మనకి విశ్వాసం ఉంది. మరి దానిలో పరీక్ష రావటం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అంటే ఏంటి? మనం ఒక దాన్ని నమ్ముతాం. ఇప్పుడు నేను ఫోన్ దొరికిద్దని నమ్మాను, దానిలో పరీక్ష కలిగింది. పరీక్ష కలగటం అంటే ఏంటి? అదంతా మధ్యలో జరిగిన ప్రాసెస్ అంతా పరీక్ష. అది ఓర్పు. అది మనం ఇంతకాలం ఎదురు చూసాం చూడు, అది కూడా ఓర్పు అన్నమాట. అది ఓర్పును పుట్టించిద్దంట. ఇప్పుడు ఇన్ని రోజులు ఎదురు చూసాను కాబట్టే మనకి వస్తుంది ఒక నిరీక్షణ అన్నమాట. ఏదైనా సరే, ఒక ఉద్యోగం అయినా రాని, ఒక అప్పు అయినా పోని, మనకి పిల్లలు పుట్టాలన్నా, ఆరోగ్యం మనకు ఆరోగ్యం కలగాలన్నా ప్రతి విషయం కూడా కొన్ని రోజులు మనం ఓపిక పడతామే, దానికోసం ఎదురు చూస్తామే, దాన్ని ఓర్పుతో మనం ఎదురు చూస్తున్నాము అని అంటారు. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుడి. శోధనలో పడవటం అంటే మనకు శ్రమ, ఒక కష్టం, ఒక నష్టం, ఒక ఇబ్బంది కలిగిందనుకో, దాన్ని ఏమని చెప్పమంటున్నాడు? అది మనకు మహానందం అంట. అంటే ఇక్కడ ఆ మహానందం ద్వారా ఏం జరిగిద్ది అంటున్నాడు ఇక్కడ? అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. మనం దానికోసం ఏ శ్రమ అయితే పడతామో, ఏ కష్టం అయితే పడతామో, దాని ద్వారా దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడట. మనం చిన్న శోధనను సహించడం ఏంది, చిన్న శ్రమను సహించడం ఏంది, చిన్న కష్టాన్ని ఓర్చుకోవటం ఏంది, జీవ కిరీటాన్ని ఇవ్వటం ఏంటి? జీవ కిరీటం గొప్పదా, చిన్న శ్రమను ఓర్చుకోవటం గొప్పదా? అది గొప్ప, ఇది గొప్ప, అది చెప్పు నాకు. జీవ కిరీటం గొప్పదా, మనకి శ్రమను ఓర్చుకోవటం గొప్పదా? జీవ కిరీటం నిరంతరాయంగా మనకి నిత్య జీవంలో దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప భాగ్యం అది. శ్రమ అంతా కొంచెంసేపే ఉంటుంది. ఇప్పుడు శోధన సహించువాడు ధన్యుడు. ఎన్ని రోజులు సహిస్తామంటే, నాకైతే నేను అప్పుడు నాకు కడుపులో నొప్పి వచ్చినప్పుడు నేను ఒకసారి నేను అంటే రోజు ప్రార్థన చేస్తాను, కాకపోతే ఒకరోజు బాగా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏంది ప్రభా నాకు ఈ కడుపులో నొప్పి నువ్వు తీసేయవా అని దేవుడు దగ్గర బాగా కొట్లాడుతూ అడుగుతూ ఉన్నాను. అడిగి అట్లానే నేను ఇట్లా ఆ మంచం కోడి మీద ఇట్లా తలకాయ పెట్టి నిద్రపోతే ఆ కళ్ళ దేవుడు నాకు చూపిస్తున్నాడు ఏమనంటే, ఒక యవ్వనస్తుడు అనమాట, యేసు ప్రభు యవ్వనస్తుడుగా వచ్చాడు నా దగ్గరికి. ఎట్లా ఒక ట్రాక్టర్ వేసుకొస్తున్నాడు. ట్రాక్టర్ వేసుకొని వస్తూ ఉంటే ఒక తారు రోడ్డు మీద, అది పొలాలు ఉన్న రోడ్డు మీద, అటు ఇటు పొలాలు ఉన్నాయి, ఆ రోడ్డు మీద వేసుకొని వస్తూ ఉంటే ఆయన ముందు ఫ్యాన్ ఆపమ్మా, అది నడుస్తూ ఉన్నప్పుడు లేదా ఏమైందంటే వెనకాల ఇప్పుడు పొలాన్ని నీళ్లు అంతా పెట్టి దమ్ము చేసే చక్రాలు ఉంటాయి కదా, ఇంత పెద్ద పెద్ద చక్రాలు, ఇనప చక్రాలు. ఆ ఇనప చక్రాలు ఉన్నాయి వెనకాల. ఆ ఇనప చక్రాల్లో నేను కూర్చుని ఉన్నంట, వెనకాల కూర్చుని ఉంటా. అయితే నా చేతులు దానిలో ఇరుక్కుపోయి కొంచెం దెబ్బలు తగిలినాయి అంట. ఇక్కడ కొంచెమే దెబ్బలు తగిలితే
ఆపేశాడంట యేసుప్రభు. ఆ ట్రాక్టర్ ఆపి దిగి వెనకాలకు వచ్చి నా దగ్గరికి వచ్చి నా చేతులు చూసి కొంచెం వెళ్ళే, ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? ఆ కొంచాన్ని నువ్వు సహించు, ఆ కొంచెం బాధ నువ్వు ఓర్చుకో, నీకు ఏ ప్రమాదం ఉండదు. ఆ బాధ వలన, ఆ నొప్పి వలన నీకే ప్రమాదం ఉండదు. కానీ దీన్ని ఓర్చుకోవటం వల్ల నీకేం జరిగిద్దంటే జీవ కిరీటం నేను ఇస్తాను. దేవుడు అంత గొప్పగా మనతో మాట్లాడతాడు. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాలను పట్టుకొని ఏడ్చి మౌనంగా 10 నిమిషాలు అట్లా నువ్వు కనిపెట్టు, ఆయన నీకు జవాబిస్తాడు. ఆయన నీతో మాట్లాడతాడు. నాతో చాలాసార్లు అట్లా మాట్లాడాడు తెలుసా దేవుడు. అట్లానే మరి మా పట్ల నీ చిత్తమైంది ప్రభు అని మేము అక్కడక్కడ తిరుగుతా మరి అందరూ తృణీకరిస్తూ ఉన్నప్పుడు నేనైతే చాలా ఏడ్చుకునేదాన్ని. ఏమని? ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా చాలా తృణీకరిస్తూ ఉన్నారు, మమ్మల్ని చాలా హేళన చేస్తూ ఉన్నారు, మరి మమ్మల్ని అనాథలుగా నువ్వు విడిచిపెట్టావా ప్రభా, మమ్మల్ని విడిచిపెట్టవు కదా అని ఒకరోజు మేమిద్దరం కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తర్వాత అలాగా పడుకున్నాను అనమాట. అలాగ పడుకుంటే ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు, నీకు కలుగు భయాలన్నిటిలోంచి నేను విడిపిస్తాను అని మాట్లాడుతాను. అంటే ఏంటి? ఇప్పుడు మనం అది నేను అనుకున్నది అది భయం అన్నమాట. అది నేను అనుకున్నా అది పెద్ద ఇదేం కాదు అనమాట. దేవుడు దానికి మాట్లాడాడనమాట. ఇది చిన్నదే, నీకేం భయం లేదు, నేను నన్ను భయపడవాకు. అట్లా ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆ శోధన గురించి మనం ప్రార్థన చేయాలి. ఈయన ఉన్నాడుగా పౌలు గారు కూడా అంట, ఆయన శరీరంలో ఒక శ్రమ ఉందంట, ఒక శోధన ఉందంట. ఆ శోధన ఏంటి? ఆయన కళ్ళు జబ్బు ఉందంట. కళ్ళ నుంచి ఎప్పుడు పుసిగారుతూ ఉంటుందంట. అయినా కానీ కోట్ల మంది, ఎంతమంది విశ్వాసులు, ఎన్ని సంఘాలు కట్టాడు ఆయన అంటాడు, మీరు నన్ను సహిస్తున్నారు, నన్ను భరిస్తున్నారు, నాలో ఉన్న ఈ శోధనను మీరు భరిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక మనిషి అగ్లీగా ఒక ఇదిగా ఉండే మనం అంత ఇష్టంగా మన దగ్గరికి వెళ్ళం కదా. అట్లా ఆయన అయినా కానీ ఆ వచ్చే విశ్వాసులు గలతీ సంఘం అంట, మీరు వీలైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఈ ఇస్తాము అన్నంత ప్రేమ నా మీద కలిగి ఉన్నారు. ఈ శోధనను మీరు సహించారు కాబట్టి దేవుడు మీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెబుతున్నాడు అనమాట. అందుకే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కూడా మన భార్య కానీ భర్త కానీ ఏదైనా పరిస్థితుల్లో ఒక శోధనగా ఉన్నారనుకో, దేవుని పాదాలను పట్టుకుని అడగాలి, ప్రభువా ఇదిగో నేను ఎంతకాలం సహించాను, మరి ఇంకా ఎంతకాలం నేను సహించగలుగుతాను, మరి ఈ విషయమై నాకు ఒక జవాబును దయచేయి ప్రభువా, ఇదిగో ఈ ఉద్యోగ విషయమై నాకు ఒక జవాబును దయచేయి ప్రభువా, ఇదిగో నా భర్త మరి ఇదిగో నా భర్త ఈ యొక్క ఏమంటారు వ్యసనంలో ఉన్నాడు, ఈ విషయమే నాకు జవాబును దయచేయి ప్రభువా, ఆ వ్యసనం నుంచి నా భర్తను విడిపించు ప్రభువా, ఇదిగో ఈ అప్పు నుంచి నన్ను విడిపించు ప్రభువా అని కొంచెం సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే కనుక ఆయన ఆ విషయమై మనతో మాట్లాడతాడు. మాట్లాడితే ఏం జరిగింది తెలుసా? మనకు కొండంత ధైర్యం వచ్చింది. ఆ కార్యం జరిగిందాక దానికోసం ఎదురు చూస్తాం. అవునా? నేను అక్కడ ఉండగా చెన్నైలో వెళ్ళినప్పుడు లేదా అందరు చక్కగా భాషలతో మాట్లాడుతున్నారు. నాకు అసలు భాషలు రావు అంతకుముందు. అందరు రా బా కట రా మా సా కట అట్లా అది భాషలు అంటారనమాట. మనకు ఆ మాట 1 కొరింథీ 12 అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు భాషల కొరకు అడగండి, ప్రవచన వరకు అడగండి అని చెప్పి ఉంటుంది అన్నమాట. వాళ్ళందరూ భాషలతో మాట్లాడుతుంటే ప్రభువా నాకైతే భాషలు రావట్లేదు, మీరు నాకు కృప చూపించండి ప్రభువా, నాకు కూడా భాషలు వచ్చేటట్టు సహాయం చేయండి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా తెల్లారుజామున ఒకరోజు క్వైట్ టైం లేదులే, ఆ టైంలో నేను ప్రార్థన చేసుకొని పడుకుంటే నా నాలుక ఇట్లా నాలుక మీద ఒక తెల్లటి ద్రవం ఒక పాత్ర వచ్చి ఇట్లా పోస్తుంది. నిజంగా నేనైతే అద్భుతం అనుకున్నా, ప్రభువా నాకు కూడా భాషలు ఇచ్చావు, దీన్ని బట్టి స్తోత్రం అయ్యా అని చెప్పి. ప్రతి విషయం గురించి మనము ఏ చిన్న విషయమైనా, ఇదిగో చిన్నపిల్లలు చిన్న చాక్లెట్ గురించి అడిగితే మనం ఇవ్వవా?
మరి సర్వశక్తిమంతుడు ఆయన చేయటానికి ఇది అసాధ్యము అన్న మాట ఏది లేదే. మరి మనం అడిగి పొందుకోలేకుండా ఎందుకున్నాం? మనం అడగట్లేదని దాని అర్థం. అవునా కాదా? మనం అడగట్లేదంటే మనం ప్రార్థన చేయట్లేదు, మన దేవుని సన్నిధిలో కూర్చోట్లేదు. కూర్చుంటే ఏం జరిగిద్దో తెలుసా? ఆ పాట ఉంటుంది, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం అనే పాట ఉంటుంది. అసలు ఆ పాటకు సంబంధించిన మాట కూడా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. ఏమంటాడంటే, ఆ దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని ఇష్టపడి మనము దాన్ని ధ్యానిస్తే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మాటను మనం ధ్యానించి ఆయన మాట యందు ఆనందిస్తే గనక, ఆయన వాక్యాన్ని మనము సంతోషంగా మన హృదయంలోకి ఆహ్వానించుకుంటే గనక ఏం జరిగిద్దో రాశాడు. చూడండి, 452 పేజీ 1వ కీర్తన 1 నుంచి చదువుకుందాం. చదవండి, ఇద్దరు చదవండి, ఇబ్బంది లేదు, చదవండి. చదువురా నువ్వు కూడా, ఇద్దరు చదవండి మా, ఇద్దరు చదివితే వచ్చింది. చదువు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరుడు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయునంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టి పుట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాల్గొననిలోను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఏం చేయకూడదో చెబుతున్నాడు. ఫస్ట్, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన భర్తని, మన భార్యని, ఆ భర్తల కుటుంబాన్ని విడదీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని చెడ్డ మాటలు చెబుతూ ఉంటారు. ఎన్ని చెప్పి ఏం చేసినా కానీ నీకు నీ భర్త, నీకు నీ భార్య వాళ్ళే ఉంటారు చివరాంతం వరకు. ఆ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అవునా కాదా? అందుకని ఏం చెబుతున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. నువ్వు నీ కుటుంబాన్ని పాడు చేసుకోకూడదు. నీ యొక్క పిల్లల్ని విడిచిపెట్టి పోకూడదు. అలాగా చేసి చాలామంది కూడా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలను కోల్పోయి నిజంగా చివరికి, ఇప్పుడు నువ్వు నిన్న చెప్పావు కదా మీ నాన్న గురించి, నిజంగా ఆ చివరి దశలో మనం చూసేవాళ్ళు లేక మన బ్రతుకు నిజంగా చాలా దీనావస్థలోకి వెళ్ళిపోయింది. అందుకని ఎన్ని మాటలన్నా ఎన్ని చేసినా నీ భర్త నీకు, నీ భార్య నీకు ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు ఒక మాట అన్నా కానీ నీ భర్త నీ తీసుకొచ్చి పెడతాడా, పక్కన వాళ్ళు తీసుకొచ్చి పెడతారా? ఒకసారి ఆలోచించండి. భర్తనే పెడతాడు. దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా, నీ పిల్లల్ని మాట అన్నా సరే, పిల్లల మీద ప్రేమ ఎవరికి ఉంటుంది? తండ్రికి, తల్లికి ఉంటుంది. అంతే. భర్త ముందు భార్య, భర్త ముందు భార్యనే, పిల్లల ముందంట భర్తను కానీ భార్యను కానీ ఎవరు దూషించకూడదంట. వాళ్ళ మనసులో ఒక విషం బీజం నాటబడిద్దంట. ఎందుకంటే వీళ్ళు పనికి మాలినోళ్ళు, వీళ్ళు ఏం చేత కాదు అన్నట్టుగా వాళ్ళ మనసులో పడి వాళ్ళు నీచంగా చూస్తారంట. వాళ్ళ మీద ఉన్న గౌరవం పోతుందంట. అసలు ఆ విషయం, ఆ పనులు, ఆ మాటలు అసలు ఆ పిల్లల ముందు కొట్లాడటం కూడా మనం చేయకూడదు. వాళ్ళు పడుకున్నప్పుడు, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం చెప్పుకోవాల్సింది చెప్పుకోవాలి, తప్పులేదు. అర్థమైందా? కొన్ని వాళ్ళకి తెలుస్తాయి, కొన్ని మనకు తెలుస్తాయి అన్నమాట. నిజంగా కుటుంబాల్లో మనము మన చేతులతోనే మనం నాశనం చేసుకోవటము అది మన అంటది కదా. ఇప్పుడు సామెతల గ్రంథంలో 4వ అధ్యాయమా ఎక్కడ ఉంటుంది, ఆ దేవుడు ప్రతి విషయం కూడా మన కోసం అన్నీ కూడా రాసి పెట్టాడు తెలుసా. ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. అసలు మనము బైబిల్ చదువుతూ ఉంటే దానిలో ఉన్న మర్మాలన్నీ మనం దాన్ని బట్టి మనము కొంచెం నేర్చుకొని మన కుటుంబాలను కూడా బాగు చేసుకోగలుగుతాం అన్నమాట.
ఇది ఏముంటుందంటే 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టును. చాలు. ఇక్కడ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేసిద్దంటే తన ఇల్లు కట్టుకుంటుంది. నిజంగా ఇప్పుడు ఇంతకుముందు స్టార్టింగ్లో మా అమ్మ కూడా ఉండేది మాతో. మేము అక్కడ 8 అగ్రహారంలో ఉన్నప్పుడు మా అమ్మాయి నాని త్వరగా రావట్లేదమ్మా ఇంటికి, ఏడకో పోతున్నాడు. నిజం ఎట్ట చెప్పేది నాకు. కొట్లాడుకున్నాం మేము నిజంగా. అడుగు కావాలంటే ఇక్కడే ఉన్నాడుగా మీ అన్నయ్య. చెప్పుకోవటం కాదు, అలా ఉండకూడదు, అది తప్పు. భార్యాభర్తని మధ్యలో ఎవడొచ్చినా వాడు దుష్టుడు. అమ్మ కాదు, నాన్న కాదు, ఇంకొకడు కాదు. దేవుడు వచ్చి చెప్పినా కూడా వినకూడదు వాళ్ళ మధ్యలో మాట. ఎందుకంటే కుటుంబం నిర్మించిన వాడు దేవుడు. ఎందుకంటే పరలోకాన్ని ముందుగా మనం గుర్తించాల్సింది ఎక్కడంటే కుటుంబంలోనే గుర్తించాలి. ఇక్కడ గుర్తిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు, లేకపోతే పరలోక రాజ్యానికి మనకు అసలు ద్వారం లేదు. నిజంగా అప్పుడు ఎట్లా కూడా మీ అన్నయ్య కొట్టబోయొచ్చాడు. నా ఫస్ట్ టైం నన్ను కొట్టడానికి వచ్చాడు ఆయన. కానీ దెబ్బ అయితే వేయలేదు, కానీ అంత గొడవలేని ఈడిపోయేంత వచ్చినాయి అన్నమాట మా ఇద్దరికి గొడవలు. అయితే ఆ తర్వాత మరి మీ అన్నయ్య సర్దుకున్నాడు, నేనైతే సర్దుకోలే. నిజం అట్లా మా కుటుంబం నిలబడిందన్నమాట. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున వాడు దుష్టుడు అంటే ఒక మనిషిలో దూరతాడు. అది అమ్మ అని మనం భావించకూడదు, నాన్నని భావించకూడదు, మన అక్క చెల్లి తమ్ముడు అని భావించకూడదు. ఎందుకంటే మన మధ్యలో చిచ్చు పెట్టేవాడు దుష్టుడు అనమాట. ఆ సాతానుడు వాళ్ళ హృదయంలో చేరి మన కుటుంబంలో నిలబడకుండా చేస్తాడనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు. ఇప్పుడు పాపుల మార్గం అంటే ఏంటి? ఇదిగో అక్కడ గొడవ అవుతుంది, మనం కూడా ఓ పక్కన నిలబడదాం రండి అంటే ఓ పక్కన నిలబడకూడదు. మనం సర్ది చెప్పి సమాధానం పరిచే వాళ్ళలో ఉండాలి. అదే అపహాసకులు కూర్చుండే చోటున అంటే ఇదిగో ఆమ్మిట్ట ఈఎమ్మట్ట అని చెప్పుకోవటనే అపహాసకులు ఉంటారనమాట. అపహాసం అంటే ఏంటి? ఏందమ్మా ఇంత సింగారించుకొని పోతుంది, ఆడవబోతుందమ్మా అన్నట్టు మనం ఒక వ్యక్తిని చూసి మాట్లాడకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి. ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఒక ఆవిడ మంచిగా తయారయ్యి వెళ్ళాలి. మరి మనం ఆఫీస్కి వెళ్ళాలంటే మంచిగా తయారయ్యాలి. వెళ్ళకపోతే అక్కడ ఎవరైనా మనల్ని లెక్క చేస్తారా? మరి ఇక్కడ ఇంటికాడ ఉండేవాళ్ళు భలే సింగారించుకుందే, అట్ట తయారైంది ఎట్ట అనకూడదు అనమాట. అక్కడ పరిస్థితులు అక్కడ ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు ఇక్కడ ఉంటాయి అన్నమాట. అందుకనే ఏ పరిస్థితిని బట్టి మనము నడుచుకుంటాం కాబట్టి ఎవరిని కూడా తృణీకరించి తక్కువ చేసి మాట్లాడకూడదు. అందుకే అవన్నీ చేయకుండా ఏం చేయాలంట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. ఒకవేళ మనం చదవటానికి రాకపోయినా ఒక వ్యక్తితో చదివించుకొని ఆ వాక్యాన్ని మనము పదే పదే ఇప్పుడు మరియమ్మ ఏం చేసింది, ఇప్పుడు గబ్రియేలు దూత వచ్చి చెప్పిన మాటల్ని ఆమె తన హృదయంలో భద్రపరుచుకుందంట. ఇదిగో ఎక్కడ ఉంటుంది చూడండి, లోకాసు వార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. మరియమ్మ గారు ఏం చేసిందంటే లోకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 34వ వచనం. వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పింది. చాలు. ఇక్కడ సుమియోన్ అనే ప్రవక్త, ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? 8 రోజుల పసిబిడ్డ యేసుప్రభు ఆ యొక్క యెరూషలేము మందిరానికి వచ్చి ఆయనకి ప్రతిష్ఠ చేస్తున్నారు. దేవుణ్ణి, యేసుప్రభుని దేవునికి ప్రతిష్ఠ చేయటానికి వచ్చారు. అక్కడ సుమియోన్ అనే ప్రవక్త పెద్ద ముసలాయన, ఆయన దగ్గరగా 100 సంవత్సరాల పైనే ఉంటాయి.
ఆయన యేసుప్రభుని చూసి అంటున్నాడు, ఇదిగో అమ్మ, నీ హృదయంలో నుంచి నీ యొక్క ఏమంటున్నాడు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోబోతుంది. ఖడ్గం దూసుకొని పోబోతుంది అంటే ఏంటి? ఆయన సిలువ మోసి చనిపోబోతున్నాడు. ఇక్కడ సకల ప్రజలకు పాప పరిహారంగా ఆయన చనిపోబోతున్నాడు. ఆయన ముందుగానే చెప్పాడు. చెప్పినప్పుడు ఆ మరియమ్మ గారు ఏం చేసింది? అమ్మో ఏమైందో, అమ్మో ఏంటో అని కంగారు పడలా. ఆమె హృదయంలో భద్రపరుచుకుంది. అదే ధ్యానిస్తూ ఉంది. ఆ మాట ఉంది కాబట్టే, ముందుగా తెలిసింది కాబట్టే ఆయన యేసుప్రభు సిలువకి వెళ్ళేటప్పుడు ఆమె కంగారు పడలా. కేవలం ఏడ్చిందంతే. వద్దు బాబు అని కూడా ఒక్క మాట కూడా ఎక్కడన్నా రాయబడి ఉందేమో చూడండి. నువ్వు ఆ పని చేయి, మాకు ఇదిగో నా కుమారుని తీసుకెళ్ళొద్దని ఎక్కడ కూడా ఆమె అడ్డుపడినట్లు లేదు చూడండి. ఎందుకంటే దేవుని ప్రణాళిక ఆమె ద్వారా ఈయనలో నెరవేర్చబడవలసి ఉన్నది కాబట్టి. అందుకని మనం కూడా దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? మనం చదవాలి, లేకపోతే వినాలి. ఆ విన్న దాన్ని ఏం చేయాలి? మన హృదయంలో భద్రపరచుకోవాలి, పదే పదే ధ్యానించాలి. దాని ద్వారా ఏం జరిగిద్ది అన్నాడు చూడండి. 1వ కీర్తనలో మళ్ళీ వెళ్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇదొక ధన్యత. చూసారా? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఇచ్చిన 10 ధన్యతలు కాదు, శోధన సహించడం ఒక ధన్యత. ఇక్కడ దివారాత్రము యెహోవా వాక్యాన్ని ధ్యానించడం ఒక ధన్యత. అలాగే అతడు నీటి కాలువల యోర నాటబడినదై. ధ్యానిస్తే ఏం జరిగిద్దంట? నీటి కాలువల యోరన అంటే ఏంటి? ఇప్పుడు ఒక కాలువ ఉంది, దాని పక్కన ఉన్న చెట్టు ఎంతగా ఫలించిద్ది? పండ్లు పూలు చక్కగా దాని కాలాన్న కాసిద్ది, పూసిద్ది. అదే చెబుతున్నాడు. మనం కూడా ఎక్కడుంటామంట? ఆయన వాక్యంలో ఉంటే నీటి కాలువ పక్కన ఉన్నట్టంట. అంటే మన సమయంలో ఫలిస్తాం. మనకి దేవుడు ఫలించటానికైనా పుష్పించటానికైనా ఒక సమయాన్ని ఇచ్చాడా లేదా? ఇప్పుడు వసంతకాలమున ఆకులు రాతాయి, ఇప్పుడు గ్రీష్మకాలాన్న ఏం పోస్తాయి? పుష్పిస్తాయి అన్నమాట. అట్లా ఒక కాలాన్న మన కూడా ఏం చేస్తాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. ఫలము ఇస్తామంట. ఇప్పుడు ఫలాన్ని ఇవ్వని చెట్టుని ఏం చేశాడు యేసు ప్రభు? చెప్పండి. ఫలాన్ని ఇవ్వని చెట్టుని నరికేసి అగ్నిలో పడేయమన్నాడు. మనం వింటున్నాం వాక్యం, విని దాన్ని హృదయంలో ఉంచుకొని దాని ద్వారా మనం ఫలం అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఆశీర్వాదం చూడటం, ఒక ఉద్యోగం పొందటము, అప్పు తీర్చబడటము, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడటము. అర్థమైందా? పాటలు పాడటం ఒక ఫలం, వాక్యం చదవటం ఒక ఫలం, ఆరాధన చేయటం ఒక ఫలం, ప్రార్థన చేయటం ఒక ఫలం, వాక్యము చెప్పటం ఒక ఫలం. నిజమ్మా, ఇవన్నీ కూడా మనలో రావాలి. ఇప్పుడు బడికి పంపించిన నా పిల్లకి చదువు రాకపోతే మీరు ఏమన్నారు? ఆ పిల్లని, ఈ పిల్ల చదువు రావట్లేదమ్మా అని వాళ్ళు పంపించారన్నారా లేదా? మనం కూడా రోజు మందిరానికి వస్తే మనము దానిలో మన ఫలం చూడకపోతే, ఆశీర్వాదం లేకపోతే దేవుడు కూడా అలాగే పంపించేస్తాడు. మందిరంలో నిలవనీయుడు, ఆయన సన్నిధిలో నిలవనీయుడు. నిజం. ఇప్పుడు పిల్లని ఏం చేసాం? ఇంకో స్కూల్లో జాయిన్ చేసామా లేదా? ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తే ఆ పిల్ల చక్కగా చదువుతుంది. అందుకనే మనము విన్న వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకొని మన కుటుంబంలో ఏ కొరతలు ఉన్నాయో, అంటే మనకి ఇక్కడిక్కడ విషయాలు చెబుతున్నా. ఇప్పుడు మనం అధికారం పొందుకోవాలి, మనం పిఎం అవ్వాలి, సీఎం అవ్వాలని చెబితే ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే మనకు ఉపయోగం అది చెప్పండి? మన కుటుంబానికి ఉపయోగం కాబట్టి మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, మరి పిల్లల భవిష్యత్తు కానీ, అనారోగ్యం ఉంటుంది, అవి కూడా దేవుడు తీర్చగలిగిన శక్తిమంతుడు అన్నమాట. అందుకే ప్రతి దాన్ని కూడా మనము అడిగి పొందుకోవాలి. అతడు చేయునదంతయు సఫలము. చేయునదంతయు అంట. చూసావా? ఎక్కడ చేయబెట్టినా కొంతమంది అంటారు, అయ్యా మేము ఎక్కడ చేయబెట్టినా మా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా. ఎక్కడ చేయబెడితే అదేంటి బంగారంలో చేయబెడితే మట్టి అయిపోతుందయ్యా అంటారు. విన్నారా లేదు? అట్లా మనము చేసే పని ప్రతిదీ, అది ఆటో నడపటమా, ఉద్యోగం చేయటమా,
ఇంకా కుటుంబాన్ని పోషించుకోవటమా, కుటుంబాన్ని కట్టుకోవటమా, అదేదైనా సరే దేవుడు దాన్ని ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింపచేస్తాడు, మన జీవితాల్లో సఫలపరుస్తాడు ప్రతి పని కూడా. అందుకని దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధి నిలిచి ఉందా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్.